ఒకానొక అందమైన అడవిలో ఒక విశాలమైన సరస్సు ఉండేది. ఆ సరస్సు తీరంలో వేల సంఖ్యలో ఎలుకలు చిన్న చిన్న బిలాల్లో ఆనందంగా నివసిస్తూ ఉండేవి. ఒక్కసారి ఆ ప్రాంతాన్ని తీవ్రమైన కరువు పట్టుకుంది. నీటి కోసం తహతహలాడుతున్న ఏనుగుల గుంపు దూరంలో మెరుస్తున్న ఆ సరస్సును చూసి అక్కడికి చేరుకుంది. వాటి కింద పడి వందలాది ఎలుకలు నలిగి చనిపోగా ఆ చిన్న జీవుల లోకం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఈ ఘోరాన్ని చూసి ఎలుకల రాజు తీవ్రంగా ఆందోళన చెందాడు. తన మంత్రులతో కలిసి ఆలోచించి ఏనుగుల రాజు వద్దకు ఒక ధైర్యమైన రాయబారిని పంపించాలని నిర్ణయించాడు. మహారాజా, మీరు సరస్సుకు వస్తున్నప్పుడు మీ పాదాల కింద పడి మా జాతి మొత్తం అంతరించిపోయేలా ఉంది. దయచేసి మీరు వేరే మార్గం ద్వారా సరస్సు వద్దకు వెళ్ళండి. మీరు మాకు ఈ సహాయం చేస్తే భవిష్యత్తులో మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాము. ఆ మాటలు విన్న ఏనుగుల రాజు స్వల్పంగా నవ్వుకున్నాడు. ఇంత చిన్న ప్రాణులు మాకేం సహాయం చేస్తారు? మహారాజా, మా కోరికను అంగీకరించండి. దయతో వారి కోరికను అంగీకరించి తన గుంపును మరొక మార్గంలో తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అడవిలోకి వేటగాళ్లు వచ్చారు. లో నడిచిన ఏనుగుల రాజు మరియు అతని అనుచరులు ఆ వలల్లో చిక్కుకుని భయంతో తల్లడిల్లిపోయారు. ఎంత ప్రయత్నించినా ఆ బలమైన తాళ్లను ఏనుగులు తెంచుకోలేకపోయాయి. తమ శక్తినంతా ఉపయోగించినా ఆ ఉచ్చుల నుంచి బయటపడలేక అవి తీవ్రంగా అలసిపోయాయి. అప్పుడు ఏనుగుల రాజు ఎలుకల రాజును గుర్తు చేసుకుని గట్టిగా గర్జించాడు. ఆ గర్జన విన్న ఎలుకల రాజు తన సైన్యంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు. వేల సంఖ్యలో ఉన్న ఎలుకలు తమ పదునైన పళ్లతో ఆ వలతాళ్లను కొరికివేశాయి. అలా ఏనుగులను విడిపించాయి. ఏనుగుల రాజు తనను కాపాడిన ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పుకుని చిన్న ప్రాణులని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకున్నాడు. నీతి: ఆపదలో ఉన్నప్పుడు చేసే చిన్న సహాయం కూడా ప్రాణాలను కాపాడుతుంది. ఎవరినీ వారి పరిమాణాన్ని బట్టి తక్కువగా చూడకూడదు.